డైట్లో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్. తక్కువ ఆయిల్తో సూపర్ ఫ్రై కాకరకాయ ఫ్రై. నువ్వుల పొడి, ఎల్లిపాయ కారంతోని సూపర్ టేస్ట్ ఉండే కాకరకాయ ఫ్రై తయారీ విధానం చూసేద్దాం. తక్కువ ఆయిల్తో చేసా అండి. డైట్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా కాకరకాయలని సన్నగా తరుక్కోవాలి. వీలైనంత సన్నగా తరుక్కుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ముందుగా బాండి పెట్టి కాస్తంత ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకుందాం. 1/2 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. తర్వాత సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసుకుందాం. అసలు చేదు కూడా ఉండదండి ఈ రకంగా వండితే. 1/2 కేజీ కర్రీ అయినా ఒకరే తినేయచ్చు, అంత బాగుంటుంది. కాస్త కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. చక్కగా కలబెట్టుకొని మూత పెడుతూ ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనకి సన్న ఫ్లేమ్ మీదనే ఉడికిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకుందాం. నేను చూపించినట్లుగా చేస్తే తక్కువ ఆయిల్తోనైనా చక్కగా ఫ్రై కాంబినేషన్ తినచ్చు మనం. నువ్వుల పొడి, ఎల్లిపాయ కారం ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ ఫ్రైకి లంచ్లోకి సైడ్ డిషెస్కి కర్రీ మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. తక్కువ ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. తర్వాత మనము తక్కువ ఆయిల్ వేసినాం కదా, ఉడికిపోయిన తర్వాత అడుగట్టినట్టు అవుతుంది. నాన్ స్టిక్ ప్యాన్లోకి వేసుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత నాన్ స్టిక్ ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ కర్రీనంతా. మీరు ఎక్కువనే ఆయిల్ తిన్నా పర్వాలేదు అనుకుంటే ఒక 2 పావుల ఆయిల్ పోసి వండుకోండి. ఇంకా వదిలిపెట్టరు, ఇదే కావాలి అని అంటారు. ఆ రేంజ్లో ఉంటుంది కర్రీ టేస్ట్. ఇలా వండడం వల్ల చేదు కూడా ఉండదండి. మేము డైట్లో ఉన్నాం కాబట్టి ఆయిల్ తక్కువ వేస్తున్నా. ఈ ప్యాన్లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా అంటే కాకరకాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయ కారం నూరుకుందాం. చక్కగా ఎల్లిపాయలను తీసుకొని అందులో కారం, ఉప్పు సరిపడా మనం తినే అంత సరిపడా వేసుకొని చక్కగా మెత్తగా దంచుకుందాం. ఈ ఎల్లిపాయ కారం ఫ్లేవరు కాకరకాయలకి మస్తుంటుంది. మళ్ళీ ఎల్లిపాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అండి. ఇక కాకరకాయలు ఉడికిపోయినట్టే. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా కాసేపు ఫ్రై చేసుకోండి. నాకు సరిపోతుంది. ఈ రకంగా ఉంటే మా ఇంట్లో వాళ్ళు తింటారు. చక్కగా ఫ్రై అయినాయి కాబట్టి ఇంకా ఎల్లిపాయ కారం వేసేసుకుందాం ఇందులో. చూడండి, ఇదిగో ఈ రేంజ్లో ఫ్రై కావాలి. ఇక పసుపు వేసుకుందాం చిటికెడంతా. చక్కగా కలుపుకొని తర్వాత ఎల్లిపాయ కారం వేసేసుకుందాం. చక్కగా కలుపుకుందాం. ఇదంతా తక్కువ ఫ్లేమ్ మీదనే చేయాలి. వాటర్ లాంటివి ఏం వేయద్దు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. చక్కగా తక్కువ ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మంచిగా తక్కువ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ.